హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం ఇండియన్ సొసైటీకి సంబంధించి అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్ వృద్ధాప్యం గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. నేటి సమాజంలో జీవిత చరమాంక దశలో ఉన్నటువంటి వృద్ధులు శారీరక పరంగా, మానసిక పరమైన, సామాజిక పరమైన, ఉద్వేగపరమైనటువంటి ఎన్నో సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. అలాంటి వృద్ధులకు సంబంధించి ఎన్నో వ్యాధులను కూడా వారి యొక్క జీవిత చరమాంక దశలో ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ సమయంలో సొంత కుటుంబ సభ్యులే వారిని పట్టించుకోలేక వృద్ధాశ్రమాలలో వేయడం జరుగుతుంది. దీంతో దేశంలో ఒకప్పుడు వృద్ధాశ్రమాలు అనేవి ఎక్కడో ఒకటి కనిపించేవి, కానీ ఇప్పుడు ప్రతి పట్టణానికి వందల సంఖ్యలో యొక్క వృద్ధాశ్రమాలు అనేవి ఏర్పడుతున్నాయి. అంటే చూడండి, కన్ని పెంచినటువంటి తల్లిదండ్రులను కూడా ఈరోజు ఉన్నటువంటి జనరేషన్ వారు పట్టించుకోలేకపోవడంతో వారి యొక్క జీవితం చరమాంక దశలో వారు ఎన్నో భావోద్వేగపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాబట్టి అలాంటి వృద్ధులకు సంబంధించి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అనేక సంస్థలు కూడా ఈరోజు వృద్ధాశ్రమానికి సంబంధించి, వృద్ధులకు సంబంధించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. వృద్ధులకు సంబంధించి రాజ్యాంగంలోని ఎన్నో అధికరణలు కూడా వారికి రక్షణను కల్పిస్తున్నాయి. అయినప్పటికీ కూడా వృద్ధులు ఎక్కడో ఒక కాడ మానసికపరమైనటువంటి సమస్యలను అయితే ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం సొంత కుటుంబ సభ్యులే వారిని వదిలివేయడం, గెంటివేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటి దౌర్భాగ్య స్థితి ఈరోజు మన భారతదేశం అనేది ఎదుర్కోవడం అనేది చాలా వరకు సిగ్గుచేటుగా చెప్పుకోవచ్చు. అయితే ఇందులో భాగంగా మనం ముందుగా వృద్ధాప్యం గురించి, అందులో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రశ్నల గురించి డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ముందుగా మొదటి జాతీయ వృద్ధుల విధానాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారని అడగడం జరిగిందండి. 1999 సంవత్సరంలో జాతీయ వృద్ధుల విధానం, ద నేషనల్ పాలసీ ఆన్ ఓల్డర్ పర్సన్ని ఒక విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ విధానం ప్రకారం వృద్ధులు అంటే ఎవరు నిర్వచించారండి. జాతీయ వృద్ధుల విధానం 1999 ప్రకారం 60 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని వృద్ధులుగా పరిగణించడం జరుగుతుందనేది ఈ యొక్క జాతీయ వృద్ధుల విధానం ద్వారా నిర్ణయించడం జరిగింది. రెండో ప్రశ్న అండి, వృద్ధుల అధ్యయన శాస్త్రాన్ని ఏమని పిలుస్తారని అడుగుతున్నారండి. వృద్ధుల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు అంటే జెరంటాలజీ అని అనడం జరుగుతుంది. ఈ జెరంటాలజీ అనేది రెండు పదాల యొక్క కలయిక వలన ఏర్పడడం జరిగింది. జెరం అనగా వృద్ధుడు, అదేవిధంగా లోగోస్ అనగా అధ్యయనం. వృద్ధుల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఈ జెరంటాలజీ అనడం జరుగుతుంది. అయితే ఈ యొక్క జెరంటాలజీ అనే పదాన్ని 1903 సంవత్సరంలో మెక్నీ వోక్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క పదాన్ని మొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. అడుగుతారండి, జెరంటాలజీ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది ఎవరు అంటాడు. మెక్నీ వోక్. ఏ సంవత్సరంలో ఉపయోగించాడంటాడు. 1903 సంవత్సరం అని గుర్తుంచుకోండి. వృద్ధుల అధ్యయన శాస్త్రం అంటే జెరంటాలజీ. మరొక ప్రశ్న అండి, మూడో ప్రశ్న, వృద్ధులకు సంబంధించిన వ్యాధులను అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమని పిలుస్తారని అడుగుతున్నారండి. వృద్ధులకు సంబంధించి వారు జీవిత చరమాంక దశలో అనేక రకాలైనటువంటి వ్యాధుల బారిన పడడం జరుగుతుంది. అలాంటి వ్యాధులకు సంబంధించి, వృద్ధుల వ్యాధులకు సంబంధించిన శాస్త్రాన్ని జెరియాట్రిక్స్ అని పిలవడం జరుగుతుందండి. జెరంటాలజీ అంటేనేమో వృద్ధులకు సంబంధించి అధ్యయనం చేసే శాస్త్రం అని గుర్తుంచుకోండి. జెరియాట్రిక్స్ అంటేనేమో వృద్ధులకు సంబంధించి వ్యాధులను అధ్యయనం చేసే శాస్త్రం అని గుర్తుంచుకోండి. అదేవిధంగా మరొక రకమైనటువంటి వ్యాధి అనేది వృద్ధులలో ప్రధానంగా కల్పిస్తుందండి. అది ఏంటిదంటే జెరంటోఫోబియా. జెరంటోఫోబియా అంటే ఏంటి అంటే ఈరోజు సమాజంలో కామన్గా మీరు చూస్తుంటారు, కొంతమందికి వయస్సు పెరిగిన కొద్దీ భయం అనేది పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వృద్ధులలో కూడా తమ యొక్క వయసు పెరుగుతుంటే వారు భయపడడం జరుగుతుంది. అలాంటి వ్యాధిని జెరంటోఫోబియా అని
పిలవడం జరుగుతుంది. ఓకేనా. జెరంటోఫోబియా అంటే ఏంటిదంటే వయసు పెరుగుతుందనే భావనకి లోనవుతూ భయపడేటువంటి స్థితిని జెరంటోఫోబియా అంటారని గుర్తుంచుకోండి. ఇక 4వ ప్రశ్న, వృద్ధులపై మొదటి గ్రంథమైనటువంటి సెనిసెన్స్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? వృద్ధులపై మొదటి గ్రంథం ఏది అని అడుగుతాడండి. అది ప్రశ్నలోనే ఉంది, సెనిసెన్స్ అనేటువంటి గ్రంథం. అయితే దీనిని ఎవరు రచించారు అంటే 1902 సంవత్సరంలో స్టానీ హాల్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క సెనిసెన్స్ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. ఈ గ్రంథంలోనే వృద్ధులు అంటే 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తులని వృద్ధులుగా నిర్వచించడం జరిగింది. అదేవిధంగా 80 సంవత్సరాలకు పైబడినటువంటి వారిని కురవృద్ధులుగా కూడా నిర్వచించడం జరిగింది. కాబట్టి మనకిప్పుడు గుర్తుకు రావాల్సింది, వృద్ధుడు అంటేనేమో 60 సంవత్సరాలని, కురవృద్ధుడు అంటేనేమో 80 సంవత్సరాలని గుర్తుంచుకోండి. భారతదేశంలో కురవృద్ధుడు అంటే మనకు గుర్తుకు వచ్చేది దాదాబాయ్ నౌరోజీ అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం 5వ ప్రశ్న అండి. రాబర్ట్ హెవీ ఆర్ట్స్ అనే వ్యక్తి యొక్క అభిప్రాయం ప్రకారం ఒక వృద్ధాప్యం అనేది విజయవంతం కావాలి అంటే ఎన్ని అంశాలు అనేవి అందుబాటులో ఉండాలి? ఈరోజు వృద్ధుడు తన యొక్క జీవితాన్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తి చేయాలి అంటే అతనికి ఒక 5 అంశాలు అనేవి అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే తన యొక్క వృద్ధాప్య జీవితాన్ని అతడు విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అందులో భాగంగా ఆ యొక్క వృద్ధులకి ముందుగా నేను బతుకుతాననేటువంటి ఒక ధైర్యం ఉండాలి, ఒకటి జీవించాలనేటువంటి ఆసక్తి ఉండాలి, నేను మరికొన్ని సంవత్సరాల పాటు జీవించాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే వారు తమ యొక్క వృద్ధాప్య జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. మరొకటి సానుకూల మానసిక స్థితి కూడా ఉండాలి. కరెక్టుగా మానసిక స్థితి ఉన్నట్లయితే, అదేవిధంగా సానుకూల ఆత్మభావన ఉండాలి, అదేవిధంగా శ్రేష్టతో కూడిన జీవన విధానం ఉన్నప్పుడు మాత్రమే ఒక వృద్ధుడు తన యొక్క వృద్ధాప్య జీవితాన్ని విజయవంతంగా ముగించడానికి అవకాశం అనేది ఉంటుంది. 6వ ప్రశ్న అండి. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో వృద్ధ జనాభా ఎంత శాతం కలదని అడుగుతున్నారండి. 2011 సంవత్సరంలో లెక్కించినటువంటి జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 8.57% మంది వృద్ధులు నివసించడం జరుగుతుంది. ఓకేనా. ఎంతమంది ఉన్నారు? భారతదేశ జనాభా 100% అనుకుంటే అందులో వృద్ధ జనాభా 8.57% అనేది ఉండడం జరిగింది. అది సంఖ్యాపరంగా చూసుకున్నట్లయితే భారతదేశ జనాభా 121 కోట్లు ఉండగా అందులో వృద్ధ జనాభా 10.38% ఉండడం జరిగింది. మరొక ప్రశ్న అండి. 7వ ప్రశ్న. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో వృద్ధుల సంఖ్య అధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వృద్ధుల జనాభా అనేది ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా ఉండడం జరిగింది. 2వ స్థానంలో మహారాష్ట్ర ఉండడం జరిగింది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లోనే అత్యధిక జనాభా ఉంది కాబట్టి ఎక్కడైతే అత్యధిక జనాభా ఉంటుందో అక్కడే వృద్ధ జనాభా కూడా ఉంటుందని గుర్తుంచుకోండి. ఇక 2వ స్థానం అంటే మాత్రం మహారాష్ట్ర గుర్తుంచుకోండి. ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల జనాభా అధికంగా ఎక్కడ ఉంది అంటే చైనా దేశంలో ఉండడం జరిగింది. 2వ స్థానంలో మన భారతదేశం ఉండడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఇక 8వ ప్రశ్న. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా వృద్ధాప్య ఆధార రేటు ఎంత కలదు అని అడుగుతున్నాడు. ఫస్ట్ మనకు వృద్ధాప్య ఆధార రేట్ అనేది తెలియాలండి. అప్పుడు తెలిసినప్పుడు మాత్రమే మనం ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. వృద్ధాప్య ఆధార రేట్ అంటే ఏంటి అంటే
ప్రతి 1000 మందికి ఈ యొక్క వృద్ధాప్య ఆధార రేటును లెక్కించడం జరుగుతుంది. అయితే పని చేయగల వయస్సు గల సమూహం అండి 60 సంవత్సరాలు ఎవరైతే దాటుతుందో ఆ దాటినటువంటి వారిలో కూడా ఇంకా పని చేయడానికి కొంతమంది సిద్ధంగా ఉంటారు. అలా సిద్ధంగా ఉన్నటువంటి వారిని ప్రతి 1000 మందికి లెక్కించడం జరుగుతుంది. అలా అత్యధికంగా వృద్ధాప్య రేటు అనేది కేరళ రాష్ట్రంలో ఉండడం జరిగింది. ఓకేనా. అయితే భారతదేశంలో ప్రతి 1000 మందికి కూడా 142 మంది 60 సంవత్సరాలు దాటినటువంటి వయసు ఉన్నటువంటి వారు పని చేయడానికి సిద్ధంగా ఉండడం జరిగింది. దానినే మనం వృద్ధాప్య ఆధార రేటుగా చెప్పుకుంటున్నామండి. ఇక్కడ ఒక్కసారి మళ్ళొకసారి చూద్దామండి. వృద్ధాప్య ఆధార రేట్ అంటే మాత్రం 142. ప్రతి 1000 మంది పనిచేయగల వయసున్నటువంటి సమూహంలో ఉన్న జనాభా గాను 60 సంవత్సరాలు దాటిన వారి సంఖ్యనే వృద్ధాప్య ఆధార రేటుకు తీసుకోవడం జరిగింది. భారతదేశంలో అత్యధికంగా వృద్ధాప్య రేటు అనేది ఏ రాష్ట్రంలో కలదు అంటే 60 సంవత్సరాల వయసు దాటినా కూడా పని చేయడానికి సిద్ధంగా ఉండి పని చేస్తున్నటువంటి వారి సంఖ్య అనేది మనకి ఈరోజు కేరళ రాష్ట్రంలో అధికంగా ఉండడం జరిగింది. అదేవిధంగా జనాభా పరంగా ప్రపంచంలో వృద్ధాప్య రేటు ఆధారంగా ప్రపంచంలో జపాన్ దేశంలో కూడా అత్యధిక మంది పని చేయడం జరుగుతుంది. ఓకేనా. భారతదేశంలో అత్యధిక వృద్ధాప్య రేటు అంటే మాత్రం కేరళ అని గుర్తుంచుకోండి. ప్రపంచం అయితే మాత్రం జపాన్ అని గుర్తుంచుకోండి. వృద్ధుల సంక్షేమం అనేది కేంద్రంలోని ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి రావడం జరుగుతుంది? ఈరోజు సమాజంలో చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి శాఖ ఉంది. వారు మహిళలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరిస్తారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఉంది. వారు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ప్రత్యేకంగా వారి సమస్యలను పరిష్కరిస్తారు. వారి సమస్యల కోసం కృషి చేస్తారు. వారి సంక్షేమ విధానాలను రూపొందిస్తారు. అదేవిధంగా ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క మంత్రిత్వ శాఖ ఉన్నప్పుడు వృద్ధులకు కూడా సపరేట్గా వారి సంక్షేమం కోసం కూడా ఒక శాఖ ఉండాలని భావించారు. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి మిగతా వర్గాల వారికి కూడా సంక్షేమ కార్యక్రమాలను అందించాలనే ఉద్దేశంతో కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శాఖ పరిధిలోకి ఈ యొక్క వృద్ధులకు సంబంధించి సంక్షేమ విధానాలను తీసుకురావడం జరిగింది. కాబట్టి భారతదేశంలో వృద్ధులకు సంబంధించి సంక్షేమ విధానాలను అమలుపరుస్తున్న లేదా పర్యవేక్షిస్తున్న మంత్రిత్వ శాఖ ఏది అంటే కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ అని గుర్తుంచుకోండి. మరొక ప్రశ్న అండి. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ఏ తేదీని ప్రకటించింది? ఈరోజు సమాజంలో వృద్ధులకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు అనేవి వృద్ధులపైన అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా కూడా అక్టోబర్ 1వ తేదీని అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా నేటి సమాజంలో వృద్ధులపైన అధికంగా దాడులు జరుగుతున్నాయి. నేరపూరితమైనటువంటి హింస అనేది పెరిగిపోతుంది. కాబట్టి వృద్ధులపై జరుగుతున్నటువంటి హింస పైన యుఎన్ఓ ప్రతి ఏటా కూడా జూన్ 15వ తేదీని అంతర్జాతీయ వృద్ధులపై జరుగుతున్న హింసపై అవగాహన దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అక్టోబర్ 1 అంటే మాత్రం అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం అని గుర్తుంచుకోండి. జూన్ 15 అంటే మాత్రం వృద్ధులపై జరుగుతున్నటువంటి హింసపై యుఎన్ఓ అవగాహన దినమని గుర్తుంచుకోండి. 1991వ సంవత్సరాన్ని వృద్ధుల హక్కుల తీర్మానంగా యుఎన్ఓ ప్రతిపాదించడం జరిగింది. ఇక 12వ ప్రశ్న. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ఏ దశాబ్దాన్ని వయోవృద్ధుల దశాబ్దంగా ప్రకటించారు అంటే 2020 నుంచి 30 సంవత్సరాల అంటే ఈ యొక్క దశాబ్దాన్ని 2020-30 దశాబ్దాన్ని ఐక్యరాజ్య సమితి వయోవృద్ధుల దశాబ్దంగా ప్రకటించడం జరిగింది. ఇక 13వ ప్రశ్న. మొదటి ప్రపంచ వృద్ధుల సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారని అడుగుతున్నారండి.
ప్రపంచంలో వృద్ధులకు సంబంధించి తొలి సమావేశాన్ని 1982 సంవత్సరంలో వియన్నా దేశంలో నిర్వహించడం జరిగింది. 2002 సంవత్సరంలో మ్యాడ్రిడ్ అనేటువంటి నగరంలో రెండవ సమావేశాన్ని నిర్వహించారు. ఓకేనా. మొదటి సమావేశం అంటేనేమో 1982 వియన్నా అని గుర్తుంచుకోండి. రెండవ సమావేశం అయితే 2002 మ్యాడ్రిడ్లో నిర్వహించారు. ఇక ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ వృద్ధుల సంవత్సరంగా ప్రకటించింది అంటే 1999 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ వృద్ధుల సంవత్సరంగా ప్రకటించింది. ఇక చివరగా ఈరోజు ప్రశ్న, జాతీయ వృద్ధాప్య విధానాన్ని ఏ రాజ్యాంగ అధికరణ ద్వారా ఏర్పాటు చేశారని అడుగుతున్నారండి. భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలలో భాగంగా ఆర్టికల్ 41 ప్రకారం రాజ్యం తన పరిమితులకు లోబడి నిరుద్యోగులకు, వికలాంగులకు, వృద్ధులకు సంబంధించి సహాయత కార్యక్రమాలను అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆర్టికల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆర్టికల్ ప్రకారమే వృద్ధుల సంక్షేమ విధానాలను అదే విధంగా వృద్ధాప్య పెన్షన్లను కూడా అందిస్తున్నారండి. ఓకేనా. వృద్ధాప్య పెన్షన్లు అనేవి భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం అందిస్తున్నారని అడగవచ్చు. రాజ్యాంగ అధికరణ వచ్చేసి 41 అని గుర్తుంచుకోండి. ఇవ్వండి ఈరోజుకు సంబంధించి వృద్ధాప్యానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రశ్నలు. మరొక వీడియోలో మిగతా ప్రశ్నలను డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.